డ్రైవర్ల తరపున కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా తెలపరచాలనుకున్నాను. ముఖ్యంగా ఆటో డ్రైవర్ అన్నల గురించి, అలాగే ట్యాక్సీ డ్రైవర్ అన్నల గురించి. మళ్ళీ డ్రైవర్ అన్నలారా, మన రాజకీయ నాయకుల దృష్టికి వీడియో తీసుకుపోండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. విషయం ఫ్రీ బస్సు, మహిళలకి ఫ్రీ బస్సు రద్దు చేయండి, మహిళలకి ఫ్రీ బస్సు రద్దు చేయండి, ఫ్రీ బస్సు రద్దు చేయండి, ఆటో డ్రైవర్లని, ట్యాక్సీ డ్రైవర్లని ఆదుకోండి, ఆదుకోండి, ఆదుకోండి అని డ్రైవర్ కార్మిక సంఘాలు ఎన్నో నెలల నుంచి రోడ్ల మీదకి వచ్చి నిరసనలు, ధర్నాలు, రాస్తా రోకోలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్నో ప్రయత్నాలు డ్రైవర్ కార్మిక సంఘాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూటమి ప్రభుత్వం మొండి పట్టుదలతో వినడం లేదు. మరి దీనికి ఏం చేయాలి? మేము కూడా మహిళలకి ఫ్రీ బస్సు రద్దు చేయండి అని అంటున్నాం. మా వంతు ప్రయత్నం ఏం చేస్తూ ఉన్నాం. కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు మా కూటమి ప్రభుత్వం అమలు పరిచేనది మేము రద్దు చేయమన్న మొండి పట్టుదలతో వాళ్ళు ఉన్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? మరి డ్రైవర్లకి కూటమి ప్రభుత్వం ఉన్న రాజకీయ నాయకులు మొన్న బిచ్చం వేసినట్టు 15,000 అని ప్రకటించారు. బిచ్చగాళ్ళలాగా డ్రైవర్లని చూస్తూ ఉన్నారు. సంవత్సరానికి 15,000 అంటే నెలకు 1,260 రూపాయలు అవుతుంది. రోజుకి 42 రూపాయలు. అంటే వాళ్ళ దృష్టిలో డ్రైవర్లు, మిమ్మల్ని రాజకీయ నాయకులకి చెప్పేది, మీ దృష్టిలో మేము డ్రైవర్లమంతా బిచ్చగాళ్ళమా? మీకు బిచ్చగాళ్ళలా కనపడుతున్నాం, అంతే కదా. మా సమస్యలు మీరు పట్టించరు, మా సమస్యలు మీరు తీర్చరు. లేనివి అవి ఇవి పథకాలు పెట్టి ఇంకా డ్రైవర్ల జీవితాలు నాశనం లేపుతుంటారు. ఫ్రీ బస్సుని రద్దు చేయండి అని చెప్తానే ఉన్నాం, వినడం లేదు. మళ్ళీ దీంట్లో మార్పులు చేర్పులు చేసే కన్నా ఏమైనా అవకాశం ఉంటే ఆలోచించండి. ఇట్లా చెప్తే వింటున్నారు కదా. చెప్పే విధంగా చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్ని కూడా అతి త్వరలో మేమందరం కూడా డ్రైవర్ సంఘాలన్నీ కూడా కలిసి చలో రాజధాని ద్వారా తాడో పేడో తేల్చుకుంటాం, అక్కడే న్యాయ పోరాటం చేస్తాం. అంతకుముందు మీకు కొన్ని సలహాలు, ఇచ్చేంత గొప్ప వాళ్ళం కాదు మీ దృష్టిలో అయితే, కానీ ఇవి ఉపయోగపడతాయి. చూడండి, ఫస్టే రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందులో ఉంది. మనం ఆంధ్రప్రదేశ్ చాలా వెనకపడి ఉన్నాం. చెప్పుకోవడానికి ఒక రాజధాని లేదు. వేరే రాష్ట్రాలు ఏవో పథకాలు పెట్టుకున్నాయంటే వాళ్ళకంతా మిలుగు బడ్జెట్లు ఉన్నాయి, చాలా సంపాదన వస్తూ ఉంది కనుక వాళ్ళు ఏదేదో వాళ్ళు పెట్టుకొని ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా కష్టాల్లో ఉంది. సరిగా సంపాదన లేదు. రాబోయే రోజుల్లో ఎలాగ బతకాలనే భయంతో కూడా ఉన్నాం. మళ్ళీ చెప్పడం ఏమంటే, లక్షలకి లక్షలు జీతాలు తీసుకున్న మహిళలు కూడా ఫ్రీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అమ్మలారా, మిమ్మల్ని తప్పు పట్టాలని కాదు, మా డ్రైవర్ల సమస్యలు, మా డ్రైవర్ కష్టాలు అర్థం చేసుకొని మిమ్మల్ని తప్పు పట్టాలనేది కాదు మా వీడియో సారాంశం. మా డ్రైవర్ల ఇబ్బంది చూపెట్టాలని. మహిళలంటే మాకు కూడా చాలా గౌరవం, మాకు మహిళలంటే ఎలలేని అభిమానం. మేము మహిళల గురించి తప్పుగా మాట్లాడడం లేదు, అర్థం చేసుకోండి. లక్షలకి లక్షలు జీతాలు తీసుకుంటున్న మహిళలు కూడా ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ బస్సులో ప్రయాణం చేయనిస్తున్నారు. కోట్ల ఆస్తి కలిగిన వాళ్ళు కూడా ఆధార్ కార్డు చూపిస్తే లేడీస్కి ఫ్రీ బస్సులో అనుమతిస్తున్నారు. అలాగే చాలామంది ఆస్తి కలిగిన వాళ్ళు, లక్షల ఆస్తులు కలిగిన వాళ్ళు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ బస్సులో
ప్రయాణం చేపిస్తూ ఉన్నారు. మళ్ళీ ఫస్టే రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉంది, ఆర్టీసీ లాస్లో ఉందని మీరే చెప్తారు. మళ్ళీ దీని ద్వారా ఇంకా రాష్ట్రం వెనక్కి పోదా? ఈ పథకాల ద్వారా వెనక్కి పోదా? మీరు ప్రజలకి ఏ విధంగా పథకాలు తీసుకురావాలంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా పథకాలు తీసుకురావాలి. ఫ్రీ బస్సుల ద్వారా ఇటు ఆర్టీసీ సంస్థ దివాళీ తీస్తుంది. అలాగే మా ఆటో డ్రైవర్ అన్నలు, ఇటు ట్యాక్సీ డ్రైవర్ అన్నలు వీళ్ళు దివాలా తీసేస్తారు. వీళ్ళ కుటుంబాలన్నీ ఆటో డ్రైవర్ అన్న కుటుంబాలు, ట్యాక్సీ డ్రైవర్ అన్న కుటుంబాలు రోడ్డు మీద వచ్చి పడతాయి. మీరు ఎవరికి మంచి చేసినట్టు ఈ పథకం ద్వారా? మహిళలకే చూడండి, ఫ్రీ బస్ అనేది ఎవరికి ఇవ్వాలంటే 50 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్లకి. వినండి బాగా, 50 ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్లకి ఫ్రీ బస్సులో మహిళ కానీ పురుషులైనా కానీ మగోళ్ళు కానీ ఆడోళ్ళు కానీ ఫ్రీ బస్సులో ప్రయాణం చేసేకి వాళ్ళకి ఆ వెసులుబాటు కలిగించాలి. 50 ఏండ్లు దాటిన వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టాలి. అలాగే వాళ్ళ దగ్గర బియ్యం కార్డు ఉండాలి. ఇక్కడ చూడండి, లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీనే. వాళ్ళకి బియ్యం కార్డు ఉంటుందా? ప్రభుత్వ ఉద్యోగస్తులకి బియ్యం కార్డు లేకుండా ఆధార్ కార్డు చూపిస్తే చాలు, ఫ్రీ ప్రయాణం. మళ్ళీ లక్షలు వేలకు ట్యాక్సీలు కట్టేటోళ్ళకి కూడా ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ ప్రయాణం. బియ్యం కార్డు ఉండి వయసు 50 ఏండ్లు పూర్తయిన వాళ్ళకి ఉచిత ప్రయాణం సౌకర్యం కలిగించాలి. వృద్ధులకి 50 ఏండ్లు దాటినాక వాళ్ళకి చేత కాదు ఏది, అటువంటి వాళ్ళకి ఫ్రీ బస్ ప్రయాణం పెట్టాలి. ఎక్కడికైనా మన రాష్ట్రంలో ఎక్కడ తిరగాలన్నా, ఏ బస్సు ఎక్కాలన్నా ఫ్రీ బస్ అని పెట్టాలి. బియ్యం కార్డు ఉండాలి. అలాగే వికలాంగులకి ఫ్రీ బస్ పెట్టాలి. అలాగే చదువుకునే వాళ్ళ పిల్లలకి అందరూ కూడా ఫ్రీ బస్ పెట్టాలి. అట్లా పెట్టాలే కానీ అందరినీ ఫ్రీ అనేస్తే ఇంకా రాష్ట్రం వెనక్కిపోదు. మన రాష్ట్రానికి ఎప్పుడు ఎట్లా డెవలప్ చేసుకోగలుగుతాం? మన ఏదో సుప్రీంకోర్టో ఏ కోర్టో పేపర్లో చూశాను నేను, ప్రభుత్వానికి మొట్టకాయలు వేస్తూ ఉంది. మొట్టకాయలు అంటే తిడుతూ ఉంది సుప్రీంకోర్టు. మీరు ఏదేదో పథకాలు ఇచ్చేకి మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ దేశ అభివృద్ధి కోసం మీ దగ్గర డబ్బులు లేవా? పనికిరాని పథకాలన్నీ పెట్టినారు, దేశం అయితే అభివృద్ధి చేయరు, గాలికి వదిలేశారని సుప్రీంకోర్టు మొట్టకాయలు వేస్తూ ఉంది. వాస్తవమే. రాష్ట్రం బాగుండాలంటే, రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి. రాష్ట్రం అభివృద్ధి చెందితేనే రాష్ట్ర ప్రజలు బాగుంటారు. ప్రజలకు కావాల్సింది మంచి వైద్యం, మంచి విద్య, చేసుకోవడానికి పనులు, అది కావాలి. మళ్ళీ మీరైతే ఈ ఉచిత బస్సు అని పెట్టి ఆటో డ్రైవర్లకు అందరినీ గబ్బు పట్టించారు. ట్యాక్సీ డ్రైవర్లు అయితే పాపం ఎలాగ బతకాలో, ఎలాగ ఈఎంఐలు కట్టుకోవాలని వాళ్ళు భయంగా బతుకుతున్నారు. బండ్లన్నీ ఆగిపోయాయి, బాడిగలే లేవు, ఆటో డ్రైవర్ల కిరాయిలే లేవు, ఎలాగ బతకాలి? కనుక ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా తెలపరిచేది ఒకటే, బియ్యం కార్డు ఉన్న వాళ్ళకి 50 ఏండ్లు దాటిన వాళ్ళకి, పురుషులైనా కానీ మహిళలైనా కానీ వాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టండి. అది ఒక ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే చదువుకునే పిల్లలకి
వాళ్ళకి ఫ్రీ బస్ పెట్టండి. ఎందుకంటే మన రాష్ట్రం మన పిల్లల చేతిలోనే ఉంది. మన రాష్ట్రం ముందు పోవాలంటే వాళ్ళు మంచి చదువుకొని మంచి ప్రయోజకులైతే మంచి సంపాదన తీసుకొని వస్తారు. దాని ద్వారా వాళ్ళ కుటుంబాలు, మన రాష్ట్రం కూడా బాగుంటుంది. బియ్యం కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం. మళ్ళీ 50 ఏళ్ళు దాటిన వాళ్ళకే. మీరు ఇక్కడ అందరినీ లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళని ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ అంటున్నారు. కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళని కూడా ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ అంటున్నారు. మళ్ళీ ఇలాగైతే రాష్ట్రం ఏమైపోతుంది? అందరూ గొప్పగా కాలాలు ఎగరేసుకొని చెప్తున్నారు, మా రాష్ట్రం, మా రాజధాని చూడండి అని. మళ్ళీ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న పాపం ఏంటి? తెలంగాణతో విడిపోయి ఇన్ని సంవత్సరాలైనా చెప్పుకోవడానికి ఒక రాజధాని ఎక్కడ? రాజధానిలో మన సమస్యలు తీర్చుకోవడానికి మనకి సెక్రటరేట్ ఎక్కడ? అసెంబ్లీ హాల్ ఎక్కడ? హైకోర్టు ఎక్కడ? చూడండి, ఆకాశానికి అంటినట్టుంటే వేరే రాష్ట్రాలలో బంగ్లాలు. ఇంకా ఏం లేదు మనకి. మనం డెవలప్ చేసుకోవాలంటే ఈ ఫ్రీ బస్సుని రద్దు చేయండి. బియ్యం కార్డు ఉన్న వాళ్ళకి 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఫ్రీ పెట్టండి. చదువుకునే పిల్లలకి వాళ్ళకి కూడా బియ్యం కార్డు ఉంటే ఫ్రీ వదలండి. అదే ఈ వీడియో ద్వారా తెలపరచాలనుకున్నాను. మరీ చెప్పేది ఒకటే, ఫ్రీ బస్ రద్దు చేసి డ్రైవర్లని కాపాడండి, డ్రైవర్ కుటుంబాలని ఆదుకోండి. లేకపోతే చలో రాజధాని అనే నిర్ణయం తీసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్రైవర్లందరం, ఆంధ్రప్రదేశ్లో ఉన్న డ్రైవర్ సంఘాలన్నీ, ఆల్ డ్రైవర్ సంఘాలన్నీ కూడా రాజధానికి వస్తాయి. అక్కడే కూర్చొని తాడో పేడో తీర్చుకుంటాం. న్యాయం దొరికేంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు న్యాయం తీసుకొనే వెనక్కి వస్తాం. లేకపోతే అక్కడే ప్రాణాలు వదిలేకైనా మేమందరం కూడా సిద్ధపడుతున్నాం. నమస్తే.